వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనమైతే ఇక్కడ ఉమెన్స్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక గంట నుంచి కూడా మరి జాగృతి కార్యకర్తలందరూ కూడా ఉమెన్స్ కమిషనర్ని కలవడానికి ట్రై చేసే వాళ్ళను బయటనే అడ్డుకున్నట్టుగా కూడా చూస్తున్నాము. వాళ్ళైతే ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన విషయము మరి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు కవితక్క అని చెప్పేసి కూడా ఇష్యూ జరుగుతూ ఉంది. వాళ్ళు కవితక్క మీద కూడా కేసు వేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ కల్వకుంట్ల కవిత గారి విషయంలో మాత్రం జాగృతి కార్యకర్తలు అయితే ఒక మహిళను ఇలా అసభ్యకరంగా మాట్లాడడము అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు కఠిన చర్య, మల్లన్న పైన మాత్రం గవర్నమెంట్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆ విషయంపైనే ఇప్పుడు మన ఉమెన్స్ కమిషనర్ అయినటువంటి నేరెళ్ళ శారద గారిని కూడా కలవడానికి వాళ్ళు రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయంలో కూడా మాట్లాడిద్దాం, మరి అడుగుదాము. నిన్న జరిగిన దాడి అంటే మరి తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కానీ అక్కడ దాడి చేసి మళ్ళీ రిటర్న్ తన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరి ఈరోజు ఉమెన్స్ కమిషనర్ దగ్గరికి వచ్చారు. ఏంటి? మేము అతని మీద దాడి చేయలేమండి. ఫస్ట్ తీర్మార్ మల్లన్న అంటే మీరు మల్లన్న అని అంటారు కదా, నిన్నటి వరకు మల్లన్న ఉండే తీర్మార్ మల్లన్న మీడియా అంటే మల్లన్న అంటే తెలంగాణలో గుర్తుపట్టిరు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న కాదు, మల్లిగాడు. తీర్మార్ మల్లిగాడాడు. తీర్మార్ మల్లిగాడు అంటే తీర్మార్ మల్లిగాడు కాబట్టి తీర్మార్ మాట్లాడుతుండు. ఒక మా కవితక్కని పట్టుకొని ఇవాళ మహిళల పట్ల మహిళలను ఎట్లా మాట్లాడతామని తెలియకుండా మల్లిగానికి మంచం పొత్తు అని మాట్లాడింది కాబట్టి అక్కడ ధర్నా చేస్తామని మా వాళ్ళు పోతే అక్కడ గన్మెన్ వాళ్ళు చేస్తే దాడి చేసుడు జరిపిందండి. అది జరిగిన వాస్తవం. అక్కడ గాయాలు ఎవరికైనా? గాయాలు మా వాళ్ళకే అయినాయి. మా జాగృతి కార్యకర్తలకే అయినాయి గాయాలు. అక్కడ మళ్ళీ కానీ ఎవ్వరికి కాలేవు. మళ్ళీ కానీ వాళ్ళకి ఎవ్వరికి గాయాలు కాలేవు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిన్న కొన్ని మీడియా ఛానళ్ళకి కొన్ని మాటలు చెప్పారు. అంటే నా మీద దాడి చేసి నన్ను ప్రయత్నించినప్పుడే మా సెక్యూరిటీ కాల్పులు గాల్లో జరిపారు, కానీ వాళ్ళ మీద కాదు, మారునాయుధాలతో వచ్చారు, వాళ్ళే కోసుకున్నారు అని చెప్పారు. అక్కడ తీసుకుపోయిన వాళ్ళ దగ్గర చిన్న కర్ర కూడా లేదండి. వట్టిగా ధర్నా కండువలు వేసుకొని అక్కడ ధర్నా కోసం పోయారు. వాళ్ళ దగ్గర ఏవి పట్టుకొని పోలేరండి. వాడు ఫైర్ చేపించిండు గన్మెన్ తోటి, అంతే తప్ప చంపనీకి ఎందుకు పోయారండి? వాడు అందులో ఆఫీసులు ఉన్నాడా? లేడు కదా. ధర్నా చేయడానికి పోయారండి మా వాళ్ళు. అక్కడ కండు వేసుకొని కర్ర కూడా లేదు, ధర్నా చేయడానికి పోతే అక్కడ గన్మెన్ ఆపుతుంటే గన్మెన్ కాడ గొడవ అయింది తప్ప ఇంకోటి వాడిని చంపడానికి పోలే. ఇప్పుడు కేసు కూడా పెట్టారు. నిన్న కేసు ఎవరు పెట్టిరు? కేసు తీన్మార్ మల్లన్న కవితక్క మీద కూడా కేసు పెడితే అది వెనకకు తీసుకుంటేనే మల్లిగాడు తెలంగాణలో ఏమన్నా ఉంటది, తిరుగుతాడు. కానీ కేసు ఇట్లా వెనకకు తీసుకొని మా కవితక్క క్షణం చెప్పకపోతే మల్లిగాని మీడియా ఉండదు, మల్లిగాడు ఉండడు. ప్రజలకు ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఉందండి. ఎందుకంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఆ మీనింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏంటి? అదే కంచం పొత్తు మంచం పొత్తు అంటే తెలంగాణ భాషలా నేను మాట్లాడినా అని చెప్పేసి మల్లిగాడు అంటుండు. అది కంచం పొత్తు మంచం పొత్తు అని అంటే అది ఎంత పెద్ద మాట. మన తెలంగాణ భాషలా అది ఎంత పెద్ద మాట. మల్లిగా వెనుకకు ఆ మాట తీసుకుంటేనే మా కవితక్కనే కాదు ఆ మాట అనేది తెలంగాణలో రాజకీయంలో ఉన్న వాళ్ళం లేని వాళ్ళం అన్ని పార్టీలకు వైజ్గా ఇయ్యాల అందరికి మహిళలకు వస్తుంది, కవితక్కకు ఒక్కదానికే రాదు. కాబట్టి మల్లిగా ఇట్లాంటి నోరు జాగ్రత్త పెట్టుకొని నీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. ఇప్పటిదాకా నిన్ను నమ్మిర్రా, ఇప్పుడు ఎవ్వరు కూడా నమ్మరు. మల్లిగా మాయల మల్లిగా మాట జాగ్రత్తగా. తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యల పైన మరి జాగృతి కార్యకర్తలంతా కూడా మహిళా సంఘాలకు కూడా పిలుపునిస్తున్నారు అంటున్నారు. ఇది నిజమేనా? మాకు మహిళా కార్యకర్తలకు ఏమి ఇయ్యలేరండి. మహిళా సంఘాలకు ఏమి ఇయ్యలేరండి. మేము అభిమానంతో ఇలా అంత పెద్ద హోదాలున్న మా కవితక్కనే అంత పెద్ద మాట అన్నాడు. ఇలా బీసీలకు రిజర్వేషన్ పార్టీ 2 రావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం. మరి బీసీలకు మహిళలకు రావాలంటే సామాన్య వాళ్ళం మేము రోడ్డు మీదకి ఎట్లా వచ్చి ఉంటే మా పరిస్థితి ఏముందండి? మరి మా సామాన్య ప్రజలది ఎట్లుంటది? అంత పెద్ద ఆమెను పట్టుకొని అన్ని మాటలు మాట్లాడిండు. మమ్మల్ని అంటాడు మేము రాజకీయాలకు రావాలంటే ఎంత భయపడుతున్నారు మహిళలు, వెనకకు వస్తారు. కాబట్టి మళ్ళీగా నువ్వు ఒక్కని చేయంగా తెలంగాణ పాడు చేయకు. మనం తెలంగాణ ఉద్యమం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీగా నీ నోరు అదుపులో పెట్టుకోరా. ఇప్పటికన్నా ఒక మహిళలకు గౌరవించు. తీసి బొంద పెట్టి నీ పేగులు మెడలేసుకుంటున్నాం ఖబర్దార్ మల్లుగా. చింతపండు రవిగా అని పేరు కానీ నవీన్, కానీ ఇప్పుడు మాత్రం మల్లిగాడు తీర్మార్ మల్లిగాడు అంటే తీర్మార్ మల్లిగాడే అయిండాడు. మల్లిగాడే ఇప్పుడు
ఇప్పుడు 2 నెలల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది మరి తీన్మార్ మల్లన్నని. ఆ టైంలో కేటీఆర్ గారిని కలవడం కూడా జరిగింది వచ్చి తీన్మార్ మల్లన్న. అంటే అప్పుడు మరి బీఆర్ఎస్ అండ కోరుకున్న, తను సపోర్ట్ కావాలి, మద్దతు కావాలి అని కోరుకున్న తీన్మార్ మల్లన్న ఈ రోజు మరి కవితక్క మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మా వాళ్ళు రానియలేరండి. మేము టీఆర్ఎస్ పార్టీ అంటే మాది ఒక సంస్థ, మాది క్రమశిక్షణ పార్టీ ఉంటుందండి టీఆర్ఎస్ది. అయితే టీఆర్ఎస్ కు మా కేటీఆర్ గల్షిరని అంటారు కదా, మా పార్టీ అధికారంలో ఉండగా ఏ చిన్నదైనా తెచ్చి మీడియా ముందు మాట్లాడుకుంటా తెలంగాణలో మా పార్టీ పడగొట్టేటట్టు వాడు మాట్లాడిండు కాబట్టి మేము దానికి మా కేటీఆర్ కానీ మా కేసీఆర్ కానీ తీసుకోలేరు కాబట్టి మా కవితక్క మీద ఈ యాక్షన్ తీసుకున్నాడు వాడు. అంతే, అంటే పార్టీలకు రానియలేం కాబట్టి వాడు తీసుకున్నాడు. ఐశ్వర్య రాణి అని మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతుండు. ఐశ్వర్య రాణి అని మాట్లాడుతుండు. ఐశ్వర్య రాణి అంటే కంచం పొత్తు మంచం పొత్తు అంటావురా మల్లిగా, బొంద వెట్టి పేగులు మెడలేసుకుంటాం రా చింతపని మాయల మల్లిగా. ఐశ్వర్య రాణి అంటే నువ్వు అంటావురా, నువ్వు ఐశ్వర్య రాణి అంటే అనొచ్చా? ఈ రోజు మాట ఐశ్వర్య రాణి అంటే అనొచ్చారా మల్లిగా చెప్పు? ఐశ్వర్య రాణిదైనా పానమే, మామూలు సమాజ రాణి అనే పానమే, ఎవరిదైనా పానమే కదా. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. ఇది తెలంగాణ భాష యాస. మరి మంచం పొత్తు కంచం పొత్తు నువ్వు ఎట్లా మాట్లాడినావురా? నువ్వు అది వెనుకకు తీసుకుంటేనే మా జాగృతి వాళ్ళమైనా మా టీఆర్ఎస్ వాళ్ళమైనా మేము ఊరుకుంటాం. అది మేమంతా దాకా మేము ఊరుకునేదే లేదు. అంటే నన్ను చంపడానికి ప్రయత్నించింది కవిత, మరి ఆమెకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు చేసిన అంటే లేడీ నయం అని కూడా అన్నారు. మరి అదే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీ పార్టీని 1000 కిలోమీటర్ల పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు. ఏమంటారు? అది ఒక్క 1000 ఫీట్లు మాట్లాడుతురా అండి, వాని లెక్కలోకే తీసుకోము మళ్ళీ. కానీ 1000 కిలోమీటర్లు రండి, 1 కిలోమీటర్ తొక్కేయమనండి. 1 కిలోమీటర్ కూడా ఒక కిలోమీటర్ కూడా వాడు తొక్కేసే కెపాసిటీ లేదు. వాడు ఇప్పుడు బయటకు వస్తే అందుకునే కెపాసిటీలు ఉన్నాం, మేము అందుకుంటాం. వాడు 1000 కిలోమీటర్ తొక్కేసేది ఏం లేదు, అందుకే సినిమానే లేదు. వాడు బీజేపీలోకి పోయిండు, బీజేపీ వాళ్ళు సాధించలేరు, బయటకు వచ్చేసిండు. కాంగ్రెస్ లకు పోయిండు, ఎమ్మెల్సీ పోస్ట్ తెచ్చుకున్నాడు, బయటకు వచ్చిండు. రేవంత్ రెడ్డి మీద అపోజిట్ మాట్లాడిండు, సీఎం మీద వాడు పంపించిండు. మా టీఆర్ఎస్ వాళ్ళకి కలుస్తాం మేము, మా కేసీఆర్ తీసుకోలేడు కాబట్టి 1000 ఫీట్లు కాదు కాక 1 గజం కాదు 1 ఇంచు దొక్కాడు వాడు తిమ్మలు గాడు, వంతనేమి కాదు. వాని లెక్కలకు తీసుకొని మా కేసీఆర్ కూడా మాట్లాడాడు వాని మీద. ఇక్కడ ఉండి మాట్లాడుతుండు కదా, ఇక్కడ మా మహిళల మధ్యలోకి వచ్చి మాట్లాడమనండి. ఎవరు దొక్కుతారో చూపిస్తాం. నువ్వు ఒక నిమిషం అక్క, నువ్వు మాట్లాడినావు కదా, ఓకే సరే, నువ్వు నిన్న మాట్లాడినావు, ఇప్పుడు ఈ రోజు మాట్లాడినావు ఐశ్వర్యరాయ్ అని మాట్లాడుతున్నావు. అంటే మహిళలందరూ నీకు ఐశ్వర్యలా కనబడుతున్నారా? మీ అక్కనో మీ చెల్లినో నీ పెళ్ళాను అంటావు, ఊరుకుంటావా? ఎట్లా మాట్లాడుతున్నావు? ఎట్లా అంటావా? నువ్వు అన్నది కదా, సరే ఓకే నిన్ను అన్నావు తీసుకున్నావు, ఇది ఇంకా చాలా పెద్దగా తీసుకెళ్తే మేము నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా, మహిళలకి రా, మాట్లాడి ఎక్కడో నువ్వు లోపల నుండి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి అంటున్నావు కదా. అటెంప్ట్ మర్డర్ కేసు కాదు, నువ్వు కనబడితే నిన్ను మర్డర్ చేసి చూపెడతాం. మేము చేస్తాం. ఒక్కసారి మా దగ్గరికి రమ్మని చెప్పండి, మా మర్డర్ చేస్తాము అంటున్నారు. అంటే మరి నిన్న జరిపిన దాడి కూడా మర్డర్ చేయడానికి లేదు, అసలు మేము ధర్నా చేయడానికి వెళ్ళిండ్రు. మా వీళ్ళరైతే వెళ్ళిండ్రు, వాళ్ళు ధర్నాకి వెళ్ళారు, నువ్వు మర్డర్ అని చెప్పేసి అంటున్నావు. అందుకని అది మాకు ఆ థాట్ లేదు అసలు. నువ్వు చెప్తున్నావు ఇప్పుడు చేసేస్తాము. అందుకే నిన్న ఒక మాట అన్నారు మరి కల్వకుంట్ల కవిత, ఆమె లేడీ నయం అని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే హత్యలకే పాల్పడుతున్నారు అని అన్నారు. ఇది ఎంతవరకు అంటే ఇది నిజమా అబద్ధమా? ఎంతమందిని చేసింది ఒక్కసారి చూపించమని చెప్పండి అమ్మా. ఎంతమందిని హత్య చేసింది ఒక్కసారి చూపించండి. అంటే మీరు మీరు మంచోళ్ళా? వేరే వాళ్ళందరూ దొంగలా? మీరు దొరలైతే వేరే వాళ్ళు దొంగలు అయిపోయారా? మీడియా ముందు రా అని మాట్లాడలేదు మళ్ళీ కానీ ఆమె ఐశ్వర్య రాణి అని మాట్లాడుతుండు. మళ్ళీగా నీకు న్యాయమేరా? ఒక ఆడబిడ్డని పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డని పట్టుకొని ఐశ్వర్య రాణి మాట్లాడుతున్నావురా మళ్ళీగా? ఇప్పటికి కూడా మా కల్వకుంట్ల కవితక్క నిన్ను రా అని కూడా మాట్లాడలేదురా మళ్ళీగా. నువ్వు మాయల మల్లు కానివి. ఇప్పటికైనా కానీ మేము అత్తేయలేం కానీ నిన్ను ఖబర్దారు. మేము ఉన్నామంటే నువ్వు ఇడికి రా, లేకుంటే పలానా జాగాలకు ఉన్నామంటే మేమేస్తాం. అడ్రస్ పెట్టు, లొకేషన్ పెట్టు, మేమేస్తాం. మేమే వచ్చి నీకు దాడి చేస్తాం. కోడుపల్ల ఉంది కార్యాలయం నిన్న వెళ్ళినాం కానీ ఇయ్యాల మళ్ళీ కనబడు మనం సవాల్ విసిరాడు కదా, నా ఆఫీస్ లోనే ఉంటాను, బోడుప్పల్లోనే నా ఆఫీస్ లోనే ఉంటాను, మీకు చేతనైన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. వాడు లేడు కదా ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ చేసి మాట్లాడి, ఇప్పుడు ఆయన ఆఫీసులో లేడు.
ఆఫీసులు ఉన్నదంటే ఇప్పుడే పోతాం, ఇప్పుడే పానమే తిని పచ్చి రక్తం దాగి మెడలు వేసుకుంటాం ఇప్పుడే. లేకుంటే వాడు అన్న మాట ఐశ్వర్యరాయ్ అన్న మాట కూడా ఇప్పుడు వెనకకు తీసుకోవాలా. అంటే మరి ఇప్పుడు తీర్మార్ మల్లన్న అన్న మాటలు నిజంగా వీళ్ళు క్రైమ్ కు పాల్పడుతుంది బీఆర్ఎస్ జాగృతి అన్నారు. మరి ఇప్పుడు మీ మాటలు బట్టి అదే తీసుకోవచ్చు? ఏం తీసుకోలేదు. ఎట్లా తీసుకుంటారు? ఒక మహిళను కించపరిచి మాట్లాడినందుకు మేము మాట్లాడుతున్నాము, మీరు తీసుకోవడం కాదు. మీరు ఒక లేడీని మాట్లాడే పద్ధతి నువ్వు మార్చుకో, ఫస్ట్ నీ టంగు మార్చుకుంటే మేము మాట్లాడే పద్ధతి మేము నేర్చుకుంటాము. నువ్వు మాట్లాడుతున్నవాడికి నీకు రిటర్న్ సెటర్లు ఇస్తున్నాం మేము, అది మర్డర్ అని కాదు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక లేడీని అనే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు ఎందుకు అంటున్నావు? ఐశ్వర్యరాయ్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లని గినంగా అంటే వాడు ఊకుంటాడా? అట్లనే కదా ఇప్పుడు ఒక మహిళని అన్నారు కాబట్టి మహిళలందరూ రియాక్ట్ అవుతున్నారు. దాంట్లో మనము క్రైమ్ చేయడానికి, ఒక మనిషిని చంపడానికని ఎవరు ఆలోచిస్తలేరు. ఇవన్నీ వాడు అన్ని పుట్టించుకుంటుండ అంతే మాటలు వంతం చాతగాక. తీన్మార్ మల్లన్న వాళ్ళ అమ్మ కూడా నిన్న ఒక మీడియా ఛానల్లో మాట్లాడడం జరిగింది. అమ్మ కల్వకుంట్ల కవిత నా కొడుకుని చంపేదలుచుకున్నావా అని అడిగారు. ఇప్పుడు ఆయనను చంపడానికి, ఇప్పుడు వేరే వాళ్ళని చంపడానికి కవితక్క ఎలాంటి డెసిషన్స్ తీసుకోదు. అసలు వాడు మాట్లాడింది కదా, ఆమె ఒక ఆడామెను వాళ్ళ తల్లిని పట్టుకొని కంచం పొత్తు మంచం పొత్తు అంటే వాళ్ళ అమ్మకి ఎట్లా సాయించిందో మరి ఆడ మనిషి ఆమె కాదా? ఇంతకు మాకు కూడా అర్థమైతలేదమ్మా. మరి ఉమెన్స్ కమిషనర్ గారిని కలిసారా? ఇక కలుస్తామండి, ఇంకా కలవలేము, ఇవ్వలేరు, ఇస్తలేరు, పర్మిషన్ ఇస్తలేరు. కొద్దిగా అయినాక తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా గేట్స్ ఓపెన్ చేస్తలేరు, మా మనుషులను లోపలికి రానిస్తలేరు. మేము ఇప్పుడు ఎండలనే కూర్చున్నాం, నీళ్లు ఏది లేకుండా కూడా ఈయనే కూర్చొని ఉన్నాం. మేము అసలు ఓపెన్ అర్ధగంట గానీ పావు గంట గానీ వెయిట్ చేయండి అంటున్నారు. అంతే అంటారు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మాకు చివరిగా మా కవితక్కకు అన్న మాటలు వెనకకు తీసుకోవాలి. ఇప్పటికైనా వాడు మాట బంద్ చేసుకోవాలి. ఇప్పటిదాకా నోరు వాడేసుకొని మీడియా ముందు మాట్లాడింది కానీ ఇప్పుడు నడిచింది, ఇందాక నడిచింది కానీ ఇప్పుడు నడవది. మేము తెలంగాణ మహిళలము, ఊరుకుండేది లేదు, తగ్గేది లేదు. జై కవితక్క, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఉమెన్స్ కమిషనర్ ని కలవడానికి ఎందుకు వచ్చారు? ఇట్లాంటి మాట అన్నాడనే పౌరుషంతో బయటకు వచ్చింది. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? దాంట్లో మీకు ఏం తప్పు అనిపించింది? ఒక తల్లిని కూడా భార్యలాగా చూస్తుంటే ఆ చూపులోనే అర్థం లేదు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చిన తల్లిని అవమానిస్తుంటే ప్రతి స్త్రీని గౌరవించాడు. ఆయనకు సంస్కారం లేదు. అంటే తీన్మార్ మల్లన్న కొన్ని ఛానల్ వాళ్లకు ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చాడు. ఏమనంటే కంచం పొత్తు మంచం పొత్తు అంటే, కంచం అంటే బంధువులంతా కూర్చొని తినడము, మంచం అంటే బియ్యం అందడము, బియ్యం పొందడము అని చెప్పి పిల్లనిచ్చి పిల్లగాన్ని పుచ్చుకోవడం అని అంటున్నారు. కంచము అంటే కుటుంబం అనే చేసింది. కవితక్క ఎట్లా చేసింది అంటుండు కదా. కవితక్క బీసీల గురించి ఎందుకు చేసింది, నీ కులం కాదు అంటుండు కదా. ప్రతి ఒక్కటి సంబంధించి ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని తెలంగాణనే తీర్చింది. బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం నేను కదా పోరాడుతున్నాను, మాకు కదా దక్కుతుంది. ఎప్పుడు వచ్చింది నీకు అది? ఎప్పుడు వచ్చింది నీకు ఆలోచన? ఏ రోజు వచ్చింది? ఇన్ని సంవత్సరాల నుండి కవితక్క, కేసీఆర్ అన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క కులానికి చిన్న ఒకటి 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 అన్ని చేస్తున్నారు. న్యాయం ఈ మాట సృష్టి కుళ్ళు వతుతనం పైనేసిన అట్లా ఆయన పదవిలో ఉండడం కరెక్ట్ కాదు. జై తెలంగాణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.